ఈ దేవాలయంలో మన మనస్సులో ఉండే కోరికలన్నీ కోరుకొని ఒక రూపాయి కాయిన్ నిల్చోబెడితే ఆ కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి. అదే మన జూబ్లీ హిల్స్లో ఉండే పెద్దమ్మ దేవాలయం. చూసేద్దాం రండి. ఈ దేవాలయం జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 15లో ఉంటుంది. సుమారు 100 సంవత్సరాల కన్నా ముందుగానే ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయంలో మనం ఎటువంటి ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ దేవాలయం మొత్తం కూడా 7 ఎకరాల్లో అయితే ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం చూస్తున్న గోపురాన్ని 1997లో నిర్మించారంట. ఈ దేవాలయం టైమింగ్స్ వచ్చేసి తెల్లవారు 6 నుంచి 1 గంట వరకు, అలాగే మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 గంటల వరకు కోవెల్ అయితే ఓపెన్లో ఉంటుంది. ఈ ధ్వజస్తంభం దగ్గర మనం ఏదైనా రూపాయి కానీ 2 రూపాయలు ఏదైనా ఒక కాయిన్ నిల్చోబెట్టి మన మనసులో ఉన్న కోరికలన్నీ అమ్మవారు చెప్పుకుంటే తప్పకుండా తీరుతాయంట. అలానే చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఆ కోరికలు నెరవేరాయని చెప్తూ ఉన్నారు. చరిత్ర ప్రకారం మహిషాసురుడు అనే రాక్షసుడు ప్రజల్ని చాలా ఇబ్బందులు పెడుతూ ఉండేవాడు. అప్పుడు సాక్షాత్తు అమ్మవారే మహిషాసురుని సంహరించి ఇక్కడ ఉండే అడవిలో కొలువుదీరారు. ఆ సమయంలో చుట్టుపక్కల ఉండే ప్రజలందరూ కూడా అమ్మవారిని పెద్దమ్మ తల్లిగా, గ్రామదేవతగా కొలిచేవారు. ఆ తర్వాత కాలంలో 1992లో శ్రీ పి జనార్దన్ రెడ్డి గారు ఈ ఆలయాన్ని అయితే చాలా బాగా అభివృద్ధి చేశారు. ఈ దేవాలయానికి మంగళవారం అలాగే శుక్రవారం కొన్ని లక్షల మంది భక్తులు అయితే వస్తూ ఉంటారు. అలానే ఈ దేవాలయంలో ఉండే శ్రీ నవశక్తి దేవతల దివ్య మండపం దగ్గర చాలామంది ముడుపులు కట్టి మనం చూడొచ్చు. ఆ ముడుపులు మన మనసులో ఉండే కోరికలన్నీ కోరుకొని అమ్మవారి దగ్గర ముడుపులా కడితే అవన్నీ తప్పకుండా నెరవేరుతాయి. అలానే తెలంగాణలో ముఖ్యమైన పండుగ బోనాల పండుగ చేస్తూ ఉంటారు. ఆ బోనాలు కూడా ఈ యొక్క పెద్దమ్మ తల్లివారికి సమర్పిస్తారు. ఈ దేవాలయంలో పెద్దమ్మ తల్లివారితో పాటు గణపతి, లక్ష్మి, సరస్వతి, నాగదేవత ఆలయాలు కూడా ఉన్నాయి. తప్పకుండా చూడండి. అలానే అమ్మవారి ప్రసాదం కూడా మనకి ఇక్కడ లభిస్తుంది. ప్రసాదంతో పాటు అమ్మవారి రక్ష ఇవన్నీ కూడా మనం కావాలంటే తీసుకోవచ్చు. హైదరాబాద్ వెళ్తే అమ్మవారి దర్శనం చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.